రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇరు రాజకీయ పార్టీలు, ఇటు ప్రతిపక్ష పార్టీ, అటు కాంగ్రెస్ పార్టీ, అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన రాజకీయం చేస్తూ ఉన్నదని మనం కీలకంగా చూస్తా ఉన్నాం. ఈ పంపులు ఆన్ అయినప్పుడల్లా పంపులు ఆన్ అవ్వడం కోసం, లేకపోతే వరద నీరు వస్తుందని తెలిసో, పంపులు ఎలాగైనా ఆన్ చేస్తారని తెలిసో బీఆర్ఎస్ ధర్నాలు చేయడం, ఆ పంపులు కాంగ్రెస్ వాళ్ళు ఆన్ చేయడం, దీన్ని మేము కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నేను నీళ్ళు వచ్చినాయని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకోవడం, ఈ కాంగ్రెస్ వాళ్ళు కాళేశ్వరం కూలిపోయిందని వీళ్ళు చెప్పుకోవడం తప్పితే ఈ మధ్యలో ప్రజాధనం వృధా అయిపోయింది. దాదాపు 1,00,000 కోట్ల ప్రాజెక్టు పెట్టి 1,47,000 కోట్ల ప్రాజెక్టు పెట్టి ఈ కట్టిన ప్రాజెక్టు ఏదైతే ఉందో అన్యాయంగా ఈ ప్రజల సొమ్ము వృధా అయిపోయిందని కాంగ్రెస్ పార్టీలు నిరూపించలేకపోతున్నారు. కేవలం దీన్ని ఓటు బ్యాంకింగ్గా మలుచుకునే ప్రయత్నంలో భాగంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. సరే, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒరిగిందేమైనా ఉందా అంటే లేదు, ఒరిగిందేం లేదు. దాని గురించి మరొక్కసారి మీకు క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాం. మన భూపాలపల్లి జిల్లాకు సంబంధించి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు భూపాలపల్లి రవిపటేలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా అసలు కాళేశ్వరం ఏంది కథ, ఇదివరకు మన టీఎంఆర్ న్యూస్ హెచ్డి ఛానల్లో ఒక వీడియో చేసిన, దానికి సంబంధించి క్లియర్గా కాళేశ్వరం ఎక్కడి ఎడిపోస్తుంది, ఎక్కడ ఎన్ని పంపులు ఉన్నాయి, దేని టీఎంసీలు ఎన్ని టీఎంసీల దాని సామర్థ్యం ఉంది, దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. అలాగే మరొక్కసారి కూడా మీ కాళేశ్వరం కథ ఏంది, ఈ కాంగ్రెస్కు ఎందుకు దమ్ము లేదు, మరి కాంగ్రెస్కు ఎందుకు దమ్ము లేదు? బీఆర్ఎస్ పార్టీలో నిజంగా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, దాదాపుగా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని నిరూపించలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు వీళ్ళను ఎందుకు లోపల వేయలేకపోతుంది? ఒక కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ఒక ఇంజనీర్ను మెసిలిస్తేనే ఒక దాదాపుగా 200 కోట్ల రూపాయల అవినీతి బయటపడింది. 200 కోట్ల రూపాయలు అవినీతికి అక్రమాలకు పాల్పడ్డాడని బయటపడ్డ నేపథ్యంలో మరి మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, కేసీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, అప్పుడు ఇంకా చాలామంది ఆ ప్రాజెక్టులో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఎందుకు వీళ్ళని పట్టుకోలేకపోతుంది? దేనికోసం? ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అడ్డం పెట్టుకుని రాజకీయ పరంగా పబ్బం గడుపుకోవడం కోసం మాత్రమే ప్రజల సొమ్ము, వీళ్ళ ఇద్దరి కోసం ఏమైనా ప్రజల సొమ్ము దారదత్తం చేసిరా? తెలంగాణ ప్రజలు దారదత్తం చేసిరా? ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది, గోదావరి నీళ్ళు వస్తూ ఉన్నాయి, మీకు క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాం మరొకసారి. రైట్, ఇది ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ఇది. ఇక్కడ ఈ కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది ఏంది, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే కేసీఆర్ చేసిన ప్లాన్ ఏంది మీకు క్లియర్గా చెప్తా. కేసీఆర్ చేసిన ఇది ప్రాణహిత, ఇది దాదాపు ప్రాణహిత అనేది తెలంగాణ ఆనుకునే ఉంటుంది, మహారాష్ట్ర తెలంగాణ ఆనుకొని ఉంటుంది, మహారాష్ట్ర బార్డరు. ఇక్కడ మేడిగడ్డ, మేడిగడ్డ కాడ ఇది మేడిగడ్డ, ఇక్కడ బ్యారేజ్ కట్టిండు. ఇప్పుడు గుంగిపోయింది. ఇక్కడ కేసీఆర్ ఏ ప్లాన్ కొద్ది కట్టిందంటే ఎర్రటెండల కాలంలో కూడా ఈ ప్రాణహిత నీళ్లు వాడుకొని మనం లిఫ్ట్ ఇరిగేషన్ అంటే లిఫ్ట్ పంపింగ్ చేసి పైకి పంపింగ్ చేసి ఏ ద్వారా పంపింగ్ చేశారంటే ఇక్కడ ఎస్ఆర్ఎస్పి ఉంది చూసిరా, ఎస్ఆర్ఎస్పి ఇది అంతకుముందే కట్టిరు. ఇది కాకతీయ కెనాల్, ఇది వరద కాలువ, ఈ వరద కాలువ ద్వారానే నీళ్ళు వస్తాయి. ఎస్ఆర్ఎస్పి ఇప్పుడు ఈ గోదావరి ఎప్పుడు నిండినా కానీ ఎస్ఆర్ఎస్పి నుంచి వరద కాలువ ద్వారా నీళ్ళు వస్తాయి. ఉట్టిగానే గ్రావిటీ బయటకు వచ్చేస్తాయి. రైట్, ఇక్కడ బయటకు వచ్చేస్తాయి వట్టినే, ఏ పంపు అవసరం లేదు దీనికి. ఇప్పుడు ఈ కాలువ ద్వారా ఏ పంపు అవసరం లేదు, రూపాయి ఖర్చు లేదు, జస్ట్ ఇక్కడ గేట్లు ఎత్తేస్తే ఇక్కడ వచ్చేస్తాయి. మరి ఇక్కడ ఈ పంప్ హౌజులు ఎందుకు పెట్టారంటే ఎర్రటి ఎండాకాలంలో కూడా ఎండిపోయినా కూడా, అంటే ఇప్పుడు గోదావరి ఒకవేళ రాకున్నా కానీ ఈ ప్రాణహిత నుంచి వచ్చిన వాటర్ అన్ని ఇక్కడ స్టోర్ అయ్యి ఇక్కడ మేడిగడ్డ కట్టింది కదా, ఈ మేడిగడ్డ నుంచి ఇక్కడ కన్నెపల్లి నుంచి అన్నారం బ్యారేజ్, అన్నవరం నుంచి సుందిల్ల, ఇక్కడ సుందిల్ల దాకా ఎత్తిపోయవచ్చు. ఈ అన్నారం బ్యారేజ్, ఇక్కడో బ్యారేజ్ ఉంటుంది, ఈడో బ్యారేజ్ ఉంటుంది. ఈంచెల్లి కన్నెపల్లి నుంచి ఇక్కడ ఎత్తిపోస్తారు, ఈంచెల్లి ఇటు ఎత్తిపోస్తారు, ఈ అన్నారం కాడికి ఎత్తిపోస్తారు, అన్నారం నుంచి సుందిల్ల బ్యారేజ్ కాడికి ఎత్తిపోస్తారు. ఈ ఎత్తిపోసిన కాంచెల్లి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మేడారంకి వస్తాయి, మేడారం నుంచి ఇటు మళ్ళా ఈ వరద కెనాల్కి వస్తాయి. ఇది జరిగింది. ఈ వరద కెనాల్ నుంచి మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరు ఇవన్నీ మనకు తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఎక్కడ డ్యామేజ్ అయింది? ఇప్పుడు అనేకమంది వర్షాలు పడుతూ ఉన్నాయి, వరద ప్రవాహం గోదావరి నది ఇట్లా ప్రవహిస్తున్నాయని తెలుసు. ఇప్పుడు ఇక్కడి చెల్లి గోదావరి నీళ్ళు వచ్చినాక ఈంచెల్లి కిందికి పైకి ఎత్తిపోయాల్సిన అవసరం ఉంటుందా? ఏ ఎదవైనా ఎత్తిపోయాడు కదా. మరి ఇది అసలుదే కూలే. ఇక్కడ ఇప్పుడు నువ్వు కేసీఆర్ కట్టింది ఇక్కడ మేడిగడ్డ ప్రాజెక్టు, అంటే మేడిగడ్డ ప్రాజెక్టు అంటే ఒక మేడిగడ్డ లేదు, సుందిల్ల, అన్నారం, కన్నెపల్లి ఇవి పంప్ హౌజులు ఉన్నాయి. ఈ పంప్ హౌజులు ఇప్పుడు కింది నుంచి వాడతారు, ఎవడన్నా పైనుంచి వాటర్ రాగా కింది నుంచి వాడతారా? అంటే జనాలను ఎంత పిచ్చోళ్ళు చేస్తూ ఉన్నారు ఈ రెండు పార్టీలు. నువ్వు అవినీతి చేసిన వాళ్ళని పట్టుకోరు కాంగ్రెస్ వాళ్ళు, ఈ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పిదం మేము చేసిన తప్పే అని కూడా
వీళ్ళు ఒప్పుకుంటలేరు. అంటే రెండు రాజకీయ పార్టీలు ఏ విధమైన రాజకీయాన్ని చేస్తున్నాయని ఒక్కసారి క్లియర్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు వరద నీళ్ళు ఇక్కడి వచ్చినప్పుడు ఎవడన్నా గించలు ఎత్తిపోస్తారా? మళ్ళీ పైకెళ్ళే వరద నీరు వస్తూ ఉన్నది. ఇప్పుడు పైకెళ్ళి ఎస్ఆర్ఎస్పీ నుంచి వరద నీరు వస్తూ ఉన్నది. నీకు ఇక్కడి ఎత్తిపోవాల్సిన అవసరం ఏమున్నది? ఉల్టా కరెంటు బొక్క కాకపోతే అంతేనా కాదా? ఇది జరుగుతూ ఉన్నది. ఈ మేడిగడ్డ అనేది మొత్తానికి గేట్లు ఓపెన్ చేసిరు. ఇది కిందకే పోతున్నాయి, గోదావరిలోకే పోతున్నాయి. అటువంటిప్పుడు ఈంచల్ నీళ్ళు ఎత్తిపోయాల్సిన అవసరం లేదు. ఈంచల్ నీళ్ళు ఈ సుందిల్ల, అన్నారం, కన్నెపల్లి పంప్ హౌస్లు అవసరం లేదు కదా. నీకు పైకెళ్ళే వాటర్ రాగా ఎల్లంపల్లి కంచెలు ఇటు సరిపోతుంది. ఈంచల్ మిడ్ మైనర్కి వస్తాయి, మిడ్ మైనర్ నుంచి లోయర్ మైనరు, ఇక అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ ఇవన్నీ యథావిధిగా పోతాయి. ఇవన్నీ తెలిసిందే కథ. ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి వాటర్ రాగా నీకు సుందిల నుంచి, అన్నారం నుంచి, లేకపోతే మేడిగడ్డ నుంచి అవసరం ఏమున్నది? మేడిగడ్డ నుంచి అయితే అవసరం అసలుకే లేదు. నీకు పైనుంచే వరద ప్రవాహం బీభత్సంగా వస్తున్నప్పుడు ఇప్పుడు కిందికి వెళ్ళి మళ్ళీ పైన ఎత్తిపోస్తే లాభం ఏమున్నది? కిందికి వదలుడే తప్పితే పైకి ఏమైనా పోతుందా? ఒకవేళ గేట్లో వేసినా కానీ వాటర్ ఫుల్ అయితే, ఇక్కడి నుంచి వచ్చే ఫ్లో ఎక్కువ అయితే కిందికి ఇడిచిపెట్టడం అమ్మితే పైకి వేసే అవకాశం ఉంటుందా? పైకి ఎత్తిపోసే అవకాశం ఉంటుందా? ఉండదు కదా. మరి కాంగ్రెస్ వాళ్ళు అంత అవినీతి అక్రమాలకు పాల్పడ్డ బీఆర్ఎస్ పార్టీని ఎందుకు పట్టుకోవట్లేదు? దీన్ని రాజకీయ పాపం కోసం ఎందుకు కడుపుతా ఉన్నారు? ఒకసారి మనం రవి పటేల్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ కాళేశ్వరం విషయంలో ఏం జరుగుతూ ఉంది? కన్నెపల్లి పంప్ హౌజులు ఆన్ అయినాయా? మరి ఏంది ఏం కథ అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అన్న, నమస్తే. లైవ్లో ఉన్నా అన్న. నమస్తే అన్న. ఇప్పుడు ఈ మేడిగడ్డకు సంబంధించి మేడిగడ్డ ప్రాజెక్టుకు ఈ మధ్యలో మీరు ఎప్పుడైనా వేయరా? గతంలో తిన్మార్ మల్లన్న గారు వచ్చినప్పుడు అప్పుడు వెళ్ళడం జరిగింది. అప్పుడు మాదేపూరు వెళ్ళే క్రమం రూపంలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ నుండి వెను తిరగడం జరిగింది. అప్పటి నుండి ఇప్పుడనే కాదు, ఈ మధ్య కాలంలో కాదు, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు అనుకున్నప్పటి నుండి కూడా తిన్మార్ మల్లన్న గారు ఈ ప్రాజెక్ట్ అనేది ప్రజలను మోసం చేసేటువంటి ప్రాజెక్టు, ఇది కమిషన్ల కోసమే కట్టినటువంటి ప్రాజెక్ట్ అని మొదటి నుంచి కూడా తిన్మార్ మల్లన్న గారు దీన్ని వ్యతిరేకించడం జరిగింది. రైట్ అన్న. అయితే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు గోదావరి నుంచి, ఎస్ఆర్ఎస్పీ నుంచి గోదావరి నుంచి ఎల్లంపల్లి దాకా ఫుల్ వాటర్ ఫ్లో వస్తూ ఉన్నది. ఇప్పుడు వరద వస్తూ ఉన్నది కాబట్టి ఎల్లంపల్లి నుంచే ఈ పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్కు, లక్ష్మీ పంప్ హౌస్, ఇవన్నీ పంప్ హౌస్లు ఆన్ అయ్యి ఇక్కడి నుంచి ఎల్లంపల్లి నుంచే వాటర్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ అయి ఉందా? ఇప్పుడు ఆన్ చేసిరా? ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఏ పంపు కూడా ఆన్ కాలేదు. ఎందుకంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే ఉందో ఎన్డీఎస్ఏ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ప్రస్తుతానికైతే ఏది కూడా ఆన్ చేయలేదు. కానీ ఈ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీలు, ఈ రెండు పార్టీలు వీళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు వాడుకొని ఇదే కట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ మేము అంటే ఈ ప్రజాధనం ఇది ఎవరు కట్టిరు, ఏ ప్రభుత్వం ఉన్నప్పుడైనా కొన్ని పార్టీలకు శంకుస్థాపన చేయడం, తద్వారా ఆ పార్టీల హయాంలో ప్రాజెక్టులు నిర్మించడం అనేది సహజం. కాళేశ్వరం ప్రాజెక్టు మాదే అని వాళ్ళు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఎన్డీఏసీ పరిధిలో ఉన్నది కనుక మేము నీళ్ళు ఇవ్వమని, అల్టిమేట్ గా మనం చేయవలసింది ఏంటంటే రాజకీయ పార్టీలుగా ఇది ప్రజాధనంతో నిర్మించినటువంటి ఈ యొక్క ప్రాజెక్టును ప్రజలకు మనకు ఎంత వరకు నీరు అందిస్తున్నాము, ఈ ప్రాజెక్టు యొక్క అసలు ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితి ఏంది అనే అంశాలు క్లుప్తంగా తెలియకుండా వాళ్ళు మేము కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు మోటార్ లాంచ్ చేయలేదు అంటారు. వీళ్ళు ఏమంటారు, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మీరు కట్టడం వల్లనే ఈ ప్రజాధనం దుర్వినియోగం అయింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రాజెక్టు కట్టిరు అయిపోయింది, ఇక దాని సెకండరీ. ఇప్పుడు కావాలి నా ఫోన్ కట్ అయింది. ఓకేనా? ఓకే అన్న, చెప్పండి. అయితే ఈ 1,00,000 కోట్ల పైన నిర్మించినటువంటి ప్రాజెక్టు ఎవరికి ఉపయోగపడుతుంది? ఇది మనకు ప్రధానమైనటువంటి అంశం. ఈ అంశాన్ని పక్కకు పెట్టి ఎంతసేపు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఇలా రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఈ మధ్య కాలంలోనే కేటీఆర్ గారు భూపాలపల్లికి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు నేను సందర్శిస్తాను వస్తాడు. అంటే పంపులు ఆన్ చేయాలి అని చెప్పి వస్తాడు. అంటే ఇది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ ఏమైంది, ఈ యొక్క డ్యామ్ సేఫ్టీకి అథారిటీ
సరిగా లేదని చెప్పి వాళ్ళు ఆపిరంటారు. లేదంటే ఇక్కడ నుండి నీళ్లు నింపితే కింది ప్రాంతాలు అదే అంటే ప్రాజెక్టు అంటే సేఫ్టీ సరిగా లేదు గనక ఒకవేళ కొట్టుకపోతే ఎవరు బాధ్యులు అని చెప్పి ఈ డైలమాలో ఈ 1,00,000 కోట్లు పెట్టిన ప్రాజెక్టును ఈ అధికార విపక్ష పార్టీలు అడ్డుకుంటున్నాయి. కాబట్టి మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే ఈ ప్రాజెక్టును ఖచ్చితంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ పర్యవేక్షణలో ఖచ్చితంగా నింపాలి. తద్వారా రైతులకు నీరు అందించాలి. ఇంకొకటి ప్రధానమైనటువంటి మా డిమాండ్ ఏంటంటే ఈ యొక్క ప్రాజెక్టు వ్యయం ఎంత, ఒక శ్వేతపత్రాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం విడుదల చేయాలి. అలాగే దీనికి ఏదైతే ఇప్పుడు ఇంత కమిషన్లతోటి కట్టిరన్న ప్రాజెక్టును ఈ యొక్క ప్రాజెక్ట్ లో జరిగినటువంటి అవినీతిని ఖచ్చితంగా ఒక సిట్టింగ్ జడ్జి తోటి లేదంటే సంబంధిత అధికారులతో ఎంక్వైరీ చేసి బాధ్యులైన వారు ఎంత పెద్దవారైనా పర్వాలేదు ఖచ్చితంగా చట్టం మీద వాళ్ళు దోషిగా నిర్ధారించి వాళ్ళ కఠిన. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక ఇంజనీర్ పనిచేసిన ఒక ఇంజనీరు ఇంట్లో సోదాలు చేస్తే దాదాపుగా 200 కోట్ల రూపాయలు బయట అవినీతి జరిగింది. ఆయన 200 కోట్ల రూపాయలకు ఆయన ఉన్నాడని బయట తెలిసి డబ్బులు బయటపడ్డాయి. దాదాపు 200 కోట్ల అవినీతికి పాల్పడ్డాడు ఒక కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ఒక ఇంజనీరు. అలాంటప్పుడు మరి ఈ నాయకులను ఎందరు మంత్రులు పనిచేసారు, ఎమ్మెల్యే ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, అలాగే ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈ ముఖ్యమంత్రులను ఎమ్మెల్యేలను వీళ్ళను ఎందుకు పట్టుకోలేకపోతుంది? ఎంతమంది ఇంజనీర్లు పనిచేసారు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం ఈ అవినీతి ప్రాజెక్టుగా దీన్ని డబ్బులు సంపాదించడం కోసం ఈ డిజైన్ అంతా చేంజ్ చేసి ఈ ప్రజాధనాన్ని అంతా వృధా చేసిన కాంగ్రెస్ ఈ బీఆర్ఎస్ పార్టీని ఈ కాంగ్రెస్ పార్టీ పట్టుకోపోవడం వల్ల దీనికి ఎవరు నష్టపోతారన్న? ఇప్పుడు ప్రధానంగా రాజకీయ అంశాలే కనుక మనం చూసుకున్నట్టయితే కేసీఆర్ కు ఒక జైలు లోపల ఒక సపరేట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి నేను జైల్లో పెడతా అని రేవంత్ రెడ్డి చెప్పింది. ఇలాంటి క్రమంలో అంటే ఈ లోపాయకారి ఒప్పందం, నేను గిల్లుతా నువ్వు వేడు ఏడ్చినట్టు, నేను గిల్లినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చేయనటువంటి క్రమం లోపల అధికార విపక్ష పార్టీలు ఖచ్చితంగా ఇది గేమ్ ఆడుతున్నాయి. మనకు కావాల్సింది ఏంది, ఇది ధనంతో నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టును ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా, అంటే ఇక్కడ రాజకీయ కక్ష సాధింపులో లేదంటే టిఆర్పి పార్టీ రాజకీయంగా దీన్ని వాడుకోవడం అనేది కాదు మన డిమాండ్. మన డిమాండ్ ఏంటంటే ఈ యొక్క రాష్ట్ర ప్రజల పేరు అంటే దేశంలోనే ఒక అతిపెద్ద భారీ నీటి పారుదలకు సంబంధించినటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు ఈ రాష్ట్రం లోపల ఎన్ని ఎకరాలకు నీళ్లు అందిస్తుంది? ప్రప్రథమంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా మా భూపాలపల్లి జిల్లాలో నిర్మించినటువంటి మా దగ్గర ఉన్నటువంటి మహదేపూర్, కాటారం ఈ మండలాలకు సంబంధించినటువంటి వేలాది మంది రైతులు తమ భూములు కోల్పోయి ఈ ప్రాజెక్టు వల్ల మా భూపాలపల్లి జిల్లాకు 1 ఎకరానికైనా నీళ్ళు అందిస్తుందా? ఇది మా ప్రధానమైనటువంటి డిమాండ్. మీవి ఈ జిల్లాలో భూములు కోల్పోయి మా ఉపాధి కోల్పోయి ఉద్యోగాలు లేక పెద్ద ఎత్తున యువత రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఈ అధికార విపక్ష పార్టీలు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తూ వీళ్ళు చేస్తున్నటువంటి ఈ బూటకాలని ప్రజలు నమ్మొద్దు. ఇది మా ప్రధానమైనటువంటి డిమాండ్. పైన ప్రాజెక్టు నిర్మించుకున్నాం అన్న, ఒక విషయం అన్న, దీనికి ఉన్నటువంటి ఫలాలు ఎవరికి అందాలి? ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి ఎక్కువ ఫలాలు అందాలి. కానీ భూపాలపల్లి జిల్లాలో 1 ఎకరానికి కూడా నీళ్ళు అందించినటువంటి ఈ ప్రాజెక్టు ఇది ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి ఎంక్వైరీ జరగాలి. అవినీతి చేసినటువంటి గత ప్రభుత్వం గాని ప్రస్తుత ప్రభుత్వం గాని ఈ బాధ్యులైనటువంటి వాళ్ళని చట్టం ముందు దోషులను నిలబెట్టి ఏదైతే వాళ్ళు చేసినటువంటి అవినీతిని ఖచ్చితంగా మళ్ళీ గవర్నమెంట్ ఫండ్ కు రికవర్ చేయాలి. ఇందాక మీరు అన్నట్టు ఒక అధికారి దగ్గరనే 200 కోట్లు అంటే అందులో ఒక ప్రాజెక్ట్ లోపల ఒక ఇంజనీరో లేదంటే డిఈనో ఈనో ఒక అధికారి దగ్గరనే 200 కోట్లు వెళ్తే ఈ ప్రాజెక్టు నిర్మించినటువంటి గత పిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఎన్ని వేల కోట్ల అవినీతి చేసి ఉంటారో ఆ కాంట్రాక్టర్ గాని లేదంటే రాజకీయ నాయకులు గాని ఒక అధికారి దగ్గరనే 200 కోట్లు అంటే ఈ 1,00,000 కోట్ల పైన ప్రాజెక్ట్ లోపల ఎన్ని వేల కోట్లు. ఈ మధ్యలో మనం మోటార్లకు సంబంధించి ఒక 2 కోట్లు 3 కోట్లు అని చెప్పిన ఒక్కొక్క మోటార్ ను విశ్వసనీయమైనటువంటి సమాచారం 60 లక్షలు ఇచ్చారట ఒక మోటార్ కొన్నారని మనకు అత్యంత విశ్వసనీయమైనటువంటి సమాచారం ఉన్నది. ఇట్లా చూసుకుంటే నాసిరకమైనటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థ పెట్టి అందులోపల వాటికి సంబంధించినట్టు ఏదైతే డివైజెస్ ఉన్నాయో చాలా నాసిరకం పెట్టి వీళ్ళ కమిషన్ల కోసం మాత్రమే ఈ ప్రాజెక్టును కట్టిర్రు, దీన్ని కూలగొట్టిర్రు. కాబట్టి 1,00,000 కోట్లైనటువంటి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రజలకు ఏం న్యాయం జరుగుతుందో ఖచ్చితంగా ఇప్పుడు ఇది
నేషనల్ సేఫ్టీ అథారిటీ ఏదైతే ఉందో, డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే ఉందో, ఖచ్చితంగా దీని మీద ఎప్పటికప్పుడు ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. ప్రభుత్వం కూడా ప్రస్తుతం గత ప్రభుత్వం మీరు నాణ్యతతోటి కట్టలేదు అంటున్నారు. మీరు ఆ విషయాన్ని బయట పెట్టండి. ఎవరైతే తప్పు చేసారో వాళ్ళని జైల్లో పెట్టండి. మీకు అధికారం ఉంది కదా. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు బయట పెట్టి, అలాగే తద్వారా ప్రజలకు మంచి పరిపాలన అందించాలని కదా మీకు అధికారం ఇచ్చింది. అవును. కాబట్టి ఈ అధికారాన్ని వీళ్ళు అడ్డం పెట్టుకొని నీకెంత నాకెంత అనే క్రమం లోపల వీళ్ళు రాజకీయ పబ్బం మాత్రమే గడుపుతున్నారు. దీన్ని తీవ్రంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఖండిస్తుంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి భూపాలపల్లికి సంబంధించి ఏ విధమైనటువంటి ఒక ఎకరానికి నీళ్ళు అందించినటువంటి ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమైనా మేము మాట్లాడతాం. కాబట్టి ఈ రాష్ట్ర రైతాంగానికి ఎంత మేర నీరు అందిస్తుంది, దీనికి సంబంధించి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. అలాగే ప్రాజెక్టు డిపిఆర్లు కూడా బయట పెట్టాలి. ఇది మా ప్రధానమైనటువంటి డిమాండ్. రైట్. ఓకేనా. వీలైనంత వరకు ఇక్కడ అన్నారం కానీ, సుందిల్ల కానీ, మేడిగడ్డ పంప్ హౌస్ల కాడికి వెళ్ళే ప్రయత్నం చేస్తారన్న. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఏదో ప్రకంపనలు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు నేను గిచ్చినట్టు చేయి, నువ్వు అరిచినట్టు చేయి, నేను గిచ్చినట్టు చేస్తా అనే విధంగా ఈ రాజకీయ పార్టీలు పబ్బం కట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ కాగ్ నివేదిక ఏం చెప్తా ఉన్నదంటే కాళేశ్వరం నుంచి ₹1 పెడితే 52 పైసలు మాత్రమే రిటర్న్ వస్తాయి, 48 పైసలు మైనస్ అంటే బొక్క తెలంగాణ ప్రజలకు. ఆ నివేదిక చెప్తా ఉన్నది. రైట్ అన్న, థ్యాంక్ యూ. మొత్తానికైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వివరాలు అందించినందుకు. ఎందుకంటే ఈ కన్నెపల్లి కానీ, మేడిగడ్డ కానీ, అన్నారం కానీ, ఈ సుందిల ఈ బ్యారేజ్ ఏవైతే ఉన్నాయో, సుందిల పంప్ హౌస్ కానీ, అన్నారం బ్యారేజ్ కానీ, మేడిగడ్డ పంప్ హౌస్ కానీ, ఏ పంప్ హౌస్లు కూడా ఆన్ చేయకుండా ఇప్పుడు మొత్తానికి నీళ్లు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎక్కంచెల్లి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి అందే ప్రయత్నం చేస్తున్నాయి. అంతే కదన్న? అదే అవును, తప్పకుండా వెంకటేష్. మీరు అన్నట్టు ఈ మధ్యలో కూడా వర్షాలు పడక ముందే ఒకసారి మా పార్టీ తరఫున మేము కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించదాని మీరు వీలైనంత వరకు ఇప్పుడు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఈ 2-3 రోజుల్లో వెళ్ళే ప్రయత్నం చేయండి. ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ భాగోతం ఈ రాజకీయ డ్రామాలన్నీ బయట పెట్టిన వల్ల అవుతారు. ఖచ్చితంగా అదే డామ్ మీదకి వెళ్తాం మేము. అది ఏదైతుందో అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం గాని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తాం. అలాగే ఈ ప్రజలకు ఖచ్చితంగా కాళేశ్వరం ఏదైతే ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నట్టు మేడిగడ్డ కాకుండా సుందిల్ల గాని, అన్నారం గాని, వీటికి సంబంధించి ఎక్కడైతే రైతులకు అవసరాలున్నాయో నీటి అవసరాలు, ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి మోటార్లు ఆన్ చేయాలి. ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా నీరు అందించాలి. దానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఖచ్చితంగా ముందుండి పోరాడుతుంది. అతి త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు చలో కాళేశ్వరం అనేటువంటి ఈ అంశాన్ని కూడా భూపాలపల్లి నుండి మేము ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ. ఇది నిజంగా ఈ రాజకీయ డ్రామాలే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎక్కడికైనా ప్రెస్ మీట్ పెట్టి కూలేశ్వరం అని చెప్తా ఉన్నారు కదా. సరే, కూలేశ్వరం కూలిపోయింది, మరి ఎందుకు పట్టుకుంటలేరు వాళ్ళను? ఎందుకంటే పట్టుకోరు. వాళ్ళని పట్టుకొని జైల్లో పెడితే ఇట్లా సానుభూతి వచ్చి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు అడ్డం పెట్టుకుని రాజకీయ పబ్బం గడిపే అవకాశం ఉన్నది. కానీ వీళ్ళని పట్టుకోరు. ప్రజాధనం వృధా అయిన ప్రజాధనాన్ని బయటకు తీయరు. కేవలం వరద ప్రవాహంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా వస్తున్న నీళ్ళు వరద కాలువ ద్వారా కూడా వస్తాయి. ఎస్ఆర్ఎస్పీ నుంచి వరద కాలువ ద్వారా కూడా మిడ్ మానేర్కి వస్తాయి. ఏ పంపులు అవసరం లేకుండా కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఇది క్లియర్. దీనికి పంప్ హౌస్లు ఆన్ చేసుకుని ఎందుకు, ఇన్ని పంపులు ఎందుకు, ఇక్కడ సుందిల పంప్ హౌస్ ఎందుకు, అన్నారం పంప్ హౌస్ ఎందుకు? ఇది ఎప్పుడు ఎర్రటెండ కాలంలో ఒకవేళ గోదావరి నది ప్రవహించకుండా కానీ ప్రాణహిత నుంచి మేడిగడ్డ ద్వారా ఈ గోదావరి నదికి లిఫ్ట్ అంటే ఉల్టా కింద నుంచి పైకి ఎత్తిపోసి పైనుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు దాకా ఎత్తిపోసి ఆంచెల్లి మిడ్మానర్కు తరలించే ప్రయత్నంలో భాగంగానే కాళేశ్వరం డిజైన్ చేయబడ్డది. ఇది క్లియర్. ఈ కాళేశ్వరం డిజైన్ చేసినా కానీ ఒకవేళ కాళేశ్వరం నడిచినా కానీ ₹52 పైసలు మాత్రమే రిటర్న్ వస్తాయి, 48 పైసలు తెలంగాణ ప్రజలకు మైనస్ అని కాగ్ నివేదిక చెప్తా ఉన్నది. అందులో మోటార్లు కొనడం విషయంలో కానీ కోట్ల రూపాయలు పెట్టారని చెప్తా ఉన్నారు. కేవలం 60 లక్షలతోనే మోటార్ కొన్నారని కాగ్ నివేదిక చెప్తా ఉన్నది. ఇది అంతా బోగస్. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.